కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి మరొక నికృష్టమైనటువంటి పని చేసి దొరికిపోయాడు. ఈసారి ఏకంగా 875 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంలో అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా అతన్ని కాపాడేటువంటి పరిస్థితి లేదు. అసలు ఇంతకీ ఏ కుంభకోణంలో 870 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం 420లు, డెకాయిట్లు, దొంగలు, దోపిడీదారులు తప్పితే ఒక్కడన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేసేటట్టు లేడు. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదని 10 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి ఏదైతే కడప ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ బాబాయిని గొడ్డలతో నరికి చంపి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల డ్రామాలు ఆడాడు. ఆ అవినాష్ రెడ్డి ఇప్పుడు అడ్డగోలుగా కూటమి ప్రభుత్వానికి దొరికిపోయాడు. రూపాయి 2 రూపాయలు కాదు, కోటి 2 కోట్లు కాదు, ఏకంగా 875 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు. నిన్న మొన్న మనం చూసాం, ఏదో విద్యుత్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ప్రజల మీద భారం పడతా ఉంది అని చెప్పి ధర్నాలు చేస్తామని చెప్పి వైసీపీ డెకాయిట్లంతా కొంతమంది రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజల మొహాన వస్తారనేటువంటి సిగ్గు కూడా లేకుండా. అయితే అసలు దీని వెనుకున్నటువంటి ఘోరాలు దారుణాలు చూస్తే గత 5 సంవత్సరాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి తన కడప పార్లమెంటులో 68 కొత్త సబ్స్టేషన్లు కావాలి అని సిఫార్సు లెటర్లు ఇవ్వటం, ముఖ్యమంత్రికి తమ్ముడు కావడం, ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి కావడం, జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాళ్ళందరినీ చంపేసేటువంటి చాకచక్యం ఉండడంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తిగా సహకరించి 68 కొత్త సబ్స్టేషన్లు శాంక్షన్ చేశారు. ఒక్కొక్క సబ్స్టేషన్కి 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు పుడింగుగా దోపిడీదారులుగా పేరొందినటువంటి ఈ దౌర్భాగ్యుడు కూడా తన నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీలోనే 30 కొత్త సబ్స్టేషన్లకి అతను సిఫార్సు లేఖలు ఇవ్వటం, పెట్టడం. అసలు వీటి వెనక కుంభకోణం ఏంటి అంటారా? అవి అక్కడ అవసరం లేదు, కానీ ఈ 2-3 కోట్ల రూపాయలు ఒక్కొక్క దాని పేరు మీద మింగటం కోసం, దాంతోపాటు ఒక సబ్స్టేషన్కి 4 ఆపరేటర్లు అవసరం ఉంటారు. ఒక్కొక్క ఆపరేటర్ని నియమించడం కోసం 7 నుంచి 10 లక్షల రూపాయలకి ఒక్కొక్క ఆపరేటర్ పోస్టు అమ్ముకోవటం, అంటే ఒక్కొక్క సబ్స్టేషన్లో మళ్ళీ లక్షలాది రూపాయలు వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకొని కూడా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయటం. ఈ రకంగా దాదాపు 875 కోట్ల రూపాయలకి కుంభకోణాలకు పాల్పడటం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది అని శాంక్షన్ చేసుకున్నటువంటి 140 సబ్స్టేషన్లని క్యాన్సిల్ చేయటం జరిగింది. ఇవి అవసరం లేదు, ఇది విద్యుత్ శాఖకి భారం పడుతూ ఉంది అని. అంటే దాదాపు 350 కోట్లకు పైగా డబ్బులు మిగిలించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ చేసినటువంటి విధ్వంసానికి. అసలు అవినీతిలో కొత్త పొంతలు రా స్వామి. మద్యంలో ఏమో కొత్త ప్రాణులు తయారు చేయటం, ప్రజలు ప్రాణాలు పోయినా సరే విషపూరితమైనటువంటి హానికరమైనటువంటి పదార్థాలన్నీ కలిపి ప్రజల్ని చంపేయటం. ఎవడ సస్తే మాకేం పోయింది? వేలాది కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది కదా మన సొంత మద్యం బ్రాండ్ల ద్వారా. మద్యం షాపుల్లో కనీసం డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కుంభకోణం కూడా భవిష్యత్తులో బయటికి రాబోతా ఉంది. అసలు ఈ రాష్ట్రంలో అవినీతికి ఏది అంటే అతీతం కాదు అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచత్వం. దాంట్లో తన సన్నిహితులు, మరి జగన్మోహన్ రెడ్డి లాంటి డెకాయిట్ని చూసినప్పుడు తనతో ప్రయాణం చేసేవాళ్ళు, తనతో ఉండేవాళ్ళు, తన బంధువులు మంచిగా ఎదుర్కొంటారు. ఆ డెకాయిట్ని చూసి వీళ్ళు కూడా డెకాయిట్లుగానే తయారయ్యారు. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇంపార్టెంట్ కాకపోతే, సొంత బాబాయిని అత్యంత పాశవికంగా అవినాష్ రెడ్డి నరికి చంపితే తనను కాపాడేటువంటి బాధ్యత తినమేదేసుకొని, కేంద్ర పెద్దలతో మాట్లాడుకొని, సొంత చెల్లి సునీతారెడ్డితో కూడా అతను ఆర్గ్యుమెంట్కు పోయి ఈ కేసు వదిలేద్దామని చెప్పి, అంటే ఈ కేసులో ఏదన్నా ఒక అడుగు ముందుకు పోతే సిబిఐ ముందుకెళ్తే ఏముంది, అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆటలన్నీ చెల్లుబాటు అయ్యాయి. ఇప్పుడు కేంద్రంలో కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, తెలుగుదేశం, జనసేన, ఇతర ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి బీజేపీకి పోతా అన్న వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అసలు బాబాయి కేసులోనే విచారణ త్వరితగతిన జరిగితే ఆ కేసులో ముందు జైలుకు పోయేటువంటి పరిస్థితి. ఏకంగా హత్య కేసు అత్యంత ఘోరంగా. ఇదైతే అవినీతి కేసు. 875 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకోవడానికి వేసినటువంటి స్కెచ్. అసలు అవినాష్ రెడ్డి అనుకో అరాచకాలు మనం చూసాం. ఆ మధ్యకాలంలో తెలంగాణకు సంబంధించి, సిద్దిపేటకు సంబంధించి ఒక సామాన్యుడి దగ్గర నుంచి కార్ ట్రావెల్స్ ఒక 6 కార్లు అద్దెకి తెచ్చుకోవటం. 6 కార్లు నీకు ఇవ్వమని చెప్పి ఎదురు తిరిగి 4 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా అతను వచ్చి నా కార్లు నాకు ఇవ్వండి లేదా అద్దె ఇవ్వండి అని అడిగితే అతని మీద
అక్రమ కేసులు పెట్టి పోలీసులు చితకబాది అతన్ని భయభ్రాంతులకు గురి చేయటం, అవన్నీ ఈ మధ్య లోకేష్ గారి దృష్టికి వెళ్తే ఆయన దీని మీద కేసు నమోదు చేసి అతని కార్లు అతనికి వెనక్కి ఇప్పించి, అంటే అవినాష్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత నీచుడో అర్థం చేసుకోండి. బాబాయిని చంపేశాడు, ఎవరివో కార్లు రెంట్కి కావాలని తెచ్చుకొని అసలు నేను తన్ని తరివేస్తాం, కార్లు మాకు వదిలేయమని చెప్పి వాళ్ళని బెదిరించాడు. ఇప్పుడు ఏకంగా తన అవినీతి సంపాదన కోసం అవసరం లేకపోయినా 68 సబ్స్టేషన్లకి రికమెండేషన్లు చేసి 875 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపాడు. రాబోయే 4 సంవత్సరాల 6 నెలల్లో ఇటువంటి కుంభకోణాలు మరిన్ని బయటకు వస్తాయి.